కాబట్టి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినము ఏమి సంభవించునో మీకు తెలియదు. ఒక జ్ఞాని చెప్తూ ఉన్నాడు ఈ మాటలు కదా. హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఏ దినము ఏమి సంభవిస్తుందో, రేపేమి సంభవించునో అది మనకు తెలియదు కదా. ముందే కొంతమంది చెప్పేస్తూ ఉంటారు, రేపు ఇట్లా ఉంటుంది, సంవత్సరం ఇట్లా ఉంటుంది, ఈ మాసం ఇట్లా ఉంటుంది అని కదా. నమ్మబాకండి. లూకా సువార్త 12వ అధ్యాయంలో మీరు చదివితే ఒక ఆస్తిపరుని గురించి మీకు అక్కడ కనిపిస్తుంది. ఏమనంటే, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. ఈ ధనవంతుడు, ఈ ఆస్తిపరుడు, మరి భూమి సమృద్ధిగా పండింది, పంట అంతా సమకూర్చుకున్నాడు. పంటను భద్రపరచడానికి స్థలము చాలలేదు గనుక నేనేమి చేతుననుకొని, ఏదో ఒకటి చేయాలి కదా, చేతికొచ్చిన పంటను భద్రం చేయడానికి మరి ఏదో ఒకటి చేయాలా. మరి తనలో తాను ఆలోచించుకున్నాడు, ఏం చేయాలా దేవుడా అని అనుకోలేదు. మరి తనలో తాను ఆలోచన చేసుకున్నాడు, నా కొట్లు విప్పి గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకోవాలి అని అనుకున్నాడు. అతిశయపడతా ఉన్నాడు. జ్ఞాని అంటా ఉన్నాడు, రేపటి దినమును గూర్చి అతిశయపడవద్దు. ఏ దినము ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు అని జ్ఞాని అంటే, ఇక్కడ ధనవంతుడు అంటా ఉన్నాడు, మరి నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి రేపటి దినము, కాబట్టి ఏ దినము ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియదు. మరి కొట్లు విప్పి పెద్దవి కట్టించుకోవాలనుకున్నాడు, ఆస్తినంతా సమకూర్చుకొని ప్రాణంతో సుఖంగా మరి దినదినము తిని త్రాగి సంతోషించాలా అనుకున్నాడు. అయితే దేవుడు ఆ ధనవంతుణ్ణి ఏమంటున్నాడంటే, ఓ ధనవంతుడా అని పిలవడం లేదు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఈరోజు నువ్వు అది కట్టుకోవాలా, ఇది కట్టుకోవాలా, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, అది చేయాలా, ఇది చేయాలా, వాళ్ళతో మాట్లాడాలా, వీళ్ళతో మాట్లాడాలా, అక్కడ కాన్ఫరెన్స్ ఉంది, ఇక్కడ కాన్ఫరెన్స్ ఉంది, అక్కడ ఒక సెమినార్ ఉంది, అక్కడ ఒక మీటింగ్ ఉంది, ఇట్లా ఏవేవో నీవు అనుకోవచ్చు. అయితే నీవు సిద్ధపరిచినవి ఎవనివి అవుతాయి కదా. దేవుని వాక్యము సత్యమైనది. ప్రభువు మాటలు మనము విశ్వసించదగినవి. అదే దేవుడు చెప్తాడు. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13-16 వచనాలలో ఇవే మాటలు ప్రస్తావింపబడతాయి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి
అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొను వారలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. ఇది చేద్దాం అది చేద్దాం, ఆ పాలసీ అని ఈ పాలసీ అని కదా, ఇవేవి అక్కరలేదనే వాక్యం చెప్తా ఉంది. ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉన్నట్లయితే ప్రభుకు అప్పగించుకుందాం. నేడైనను రేపైనను ఆ పట్టణానికి పోదాం, ఆ సావాసానికి వెళ్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వీళ్ళను పిలుచుదాం, ఆ వ్యాపారం చేద్దాం, ఆడ లాభాలు వస్తాయి, ఆడికి వెళితే ఇట్లా మరి లాభకరంగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ మీరు చెప్పుకోవద్దు అని చెప్తా ఉన్నాడు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. అట్లంటే ఎట్లా అంటే ఏ దినమునకు ఆ దినము దేవుడు అలంకరిస్తూ వచ్చినాడు, అనుగ్రహిస్తూ వచ్చినాడు. అరణ్యములో ఇశ్రాయేలీలకు మరి వారిని పరీక్షించడానికి అట్లా వారికి దినదినము 1 ఓమేరు చొప్పున పరలోకపు మన్నా కురిపించినాడు. అయితే వారు పరీక్షలో ఫెయిల్ అయిపోయినారు. వద్దని చెప్పినాడు, అయినా కొంతమంది తెచ్చుకున్నారు, దాచుకున్నారు. అది కుళ్ళిపోయి పురుగు బట్టి కంపు కొట్టి మరి పారవేయబడతాం. మరి కొందరు ఏమనుకున్నారంటే అది విశ్రాంతి దినము, మరి దేవుణ్ణి ఆరాధించేటటువంటి దేవునితో సంతోషించేటటువంటి సందర్భము అని వాళ్ళకు తెలుసు. అయితే అక్కడ ఉండి మరి దేవుణ్ణి మహిమపరచకుండా దొరకదన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి వెతుకుతా ఉన్నారు, దొరుకుతుందని. దేవుడు చెప్పినట్టు దొరకదు, అయినా వెళ్ళినారు, ఏమీ దొరకలేదు, అక్కడ ఏమీ లేదు కూడా. కాబట్టి దేవుడు చెప్పినప్పుడు అతిశయపడకుండా, గర్వించకుండా, వెళ్ళు అంటే వెళ్ళడం, ఉండు అంటే ఉండడం, చెయ్యి అంటే చేయడం, వద్దు అంటే ఆగిపోవడమే శ్రేయోదాయకము. కాబట్టి దేవుడు డైరెక్ట్గా వచ్చి మనతో మాట్లాడడానికి మరి మనమేమి గొప్ప ఆత్మీయులము కాదు. అలాగా దేవుడు మాట్లాడే వాళ్ళు భూమి మీద ఉండొచ్చేమో, అయితే నీవు నేను మాత్రం కాదు. కాబట్టి నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి ఇవన్నీ వీటన్నిటి గురించే. నీ నోరు కాదు, అన్యుడే, నీ పెదవులు కాదు, పరులే మరి నిన్ను పొగుడుతారు, మరి నీ గురించి మంచిగా మాట్లాడతారు. అట్లాంటి వాటికి ఉప్పొంగకూడదు కదా, ఉప్పొంగకూడదు. 27వ వచనం సామెతల గ్రంథం 25:27లో తేనె నదికముగా త్రాగుట మంచిది కాదు, జుంటి తేనె దారల కంటే మధురమైనది దేవుని వాక్యం. నిజమే, కానీ జుంటి తేనె దారల కన్నా మధురమైనది దేవుని వాక్యం. దాన్ని ఎంత తీసుకుంటే, ఎంత చదివితే, ఎంత ధ్యానిస్తే, ఎంత నేర్చుకుంటే, ఎంత పఠిస్తే, ఎంత బైహార్ట్ చేస్తే అంత మంచిది. అట్లని వాక్యము తేనెతో పోల్చబడింది. వాక్యము మేలు చేస్తూ ఉంది కాబట్టి తేనెను కూడా తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే నష్టమే.
నేను చెప్పడం లేదు, వాక్యంలో రాసినారు. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 27వ వచనం, 25వ అధ్యాయం 27వ వచనం, తేనె నదికముగా త్రాగుట మంచిది కాదు అని. ఒక చోట వాక్యాన్ని పంచుకున్నప్పుడు అధికముగా తేనె తాగవద్దు అని వాక్యంలో ఉంది. మరి తేనె కనుగొంటే తగినంత మట్టుకే తాగమని ఉంది అని మరి దేవుడిచ్చిన తలంపులు పంచుకున్నప్పుడు ఒక సహోదరి నాకు బాగా వాక్యం చదవండి, ధ్యానించండి, మరి చెప్పండి అని చెప్పే ప్రయత్నం చేసినారు, చెప్పినారు కూడా, సమయోచితముగా పలకాల అని. కాబట్టి ఇక్కడ చూస్తే ఉన్నాము, తేనెను కనుగొన్నావు, తగినంత మట్టికే తాగు, అధికముగా త్రాగిన ఎడలా కక్కివేయుదువేమో. సౌలు కుమారుడు మరి అలసిపోయి ఉన్నప్పుడు ఆ కొంచెము తేనె పీపాలు కాదు, లీటర్లు కాదు, అధికముగా అసలు కాదు, కొంచెము తగిలినప్పుడే కన్నులు తెరవబడ్డాయి. కాబట్టి ఆ సందర్భం మీకు తెలుసు, సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో ఉంటుంది. ఆ తేనెను తీసుకున్నప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. అదేంటి? కొంచెం తీసుకుంటే. వాక్యం చెప్తా ఉంది అధికముగా తీసుకోవద్దు అని. కాబట్టి అధికముగా తీసుకుంటే అనర్థాలే ఉంటాయి. మరి అది మంచిది కాదని వాక్యమే చెప్తా ఉన్నప్పుడు తీసుకుంటే ఏమంత బాగుండదు. యోనాతాను తీసుకున్నాడు కదా, అది ఎంత తీసుకున్నాడు? కొంచెమే. కాబట్టి కనుగొని ఉంటే తగినంత మట్టికే తాగమంటా ఉన్నాడు, అధికంగా తాగవద్దు అంటా ఉన్నాడు. కాబట్టి మనము రేపటిని గూర్చినటువంటి చింత అవసరం లేదని వాక్యం చెప్తా ఉంది. పౌలు కూడా ఈ విషయం గురించి పత్రికల్లో రాస్తాడు. కొరింథీకి రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం నుండి, తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరుచుకొనుటకైన వారితో సరిచూచుకొనుటకైన మేము తెగింపజాలము గాని, వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నారు, గ్రహింపు లేక ఉన్నారు. అతిశయపడవద్దు అంటారు. మీరున్న స్థలములో మరి వాళ్ళ వలె ఉండాలని, వీళ్ళలాగా ఉండాలని, రాళ్ళలాగా ఉండాలని, ఎత్తైన చెట్టు వలె ఉండాలని, కొరచగా బొద్దుగా ముద్దుగా ఉంటాయి కొన్ని మొక్కలు, అట్లా ఉండాలని మీరు తలంచవద్దు అంటా ఉన్నాడు. తలంచవద్దు అని చెప్తా ఉన్నాడు. 18వ వచనం, ప్రభువు మెచ్చుకొను వాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకొను వాడు యోగ్యుడు కాడు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి, లోబడాలి. దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నామని పౌలే అంటా ఉన్నాడు. మేము క్రీస్తు సువార్త ప్రకటించుట కొరకు ఏర్పాటు చేయబడ్డాం. ధనవంతునిలాగా కొట్లు విప్పి కొత్తవి చేసుకొని మరి కాదు అని చెప్తా ఉన్నాడు కదా. దేవుని కొరకే వారు అతిశయించేవారుగా, మరి దేవుడు నియమించిన హద్దులో విశ్వాసములో అభివృద్ధి అయిన కొలత కొలది వారు మరి ముందుకు సాగినట్లుగా, వారికి ఉన్నటువంటి మేరలోనే వారు సువార్త ప్రకటించుకుంటూ ముందుకెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అదేంది? అదంతా ఓల్డ్, ఆ కాలం వేరు ఈ కాలం వేరు అని అనడానికి లేదు. ఆ కాలమైనా ఈ కాలమైనా యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన మారలేదు, ఆయన మారడు. ఆయన
ప్రేమ మారదు. మనము దేవుని మూలముగా పుట్టిన వారమైతే దేవుని గూర్చిన సంగతుల యందు ఆలోచన కలిగి ఉంటాం. మనము దేవుని నీతి మూలముగా పుట్టిన వారమైతే దేవుని నీతిలో నివసిస్తాము, నీతిగా ఆలోచన చేస్తాము. నీతిమంతులుగా ఉండుట కొరకై యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడుట కొరకు దినదినము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ చెంతకు చేరుకుంటాం. మనము దేవుని మూలముగా పుట్టిన వారమైతే దేవుని కట్టడలోను, దేవుని ఆజ్ఞలోను, దేవుని విధిలోను మనం నడుచుకుంటాము. కాబట్టి ఇక్కడ చూస్తా ఉన్నాం, రాయి బరువు, ఇసుక భారము, మూడుని కోపము, ఈ రెండింటికంటే బరువు అంటా ఉన్నాడు సొలొమోను. రాయి కంటే, ఇసుక కంటే మూడుని యొక్క కోపము బరువైనది అని రాస్తా ఉన్నాడు. 3వ వచనంలో కనిపిస్తుంది, అలాగా 12వ వచనంలో కూడా మనం చూస్తాం, మరి 16వ వచనంలో కూడా చూస్తాం కదా. గుర్రమునకు చబుకు, గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు బెత్తము అని. బెత్తం లేకపోతే దేవుడు కొడతాడు, మనం కాదు కొట్టాల్సింది. వాక్యంలో ఉంది కదన్నా, నేను పోయి కొడతా అంటే నీ వీపు బొగులుతుంది. ఇప్పుడు నీ పని కాదు. తన దృష్టికి జ్ఞాని ననుకొను వారిని చూచితివా, వానిని గుణపరుచుట కంటే మూర్ఖుణ్ణి గుణపరుచుట నాకే అంతా తెలుసు. నేనే బిగ్ షాట్, నేను సీనియర్. ఒకప్పుడు నువ్వు జూనియరే, ఒకప్పుడు నువ్వు నిక్కర్ వేసుకున్నవాడివే. ఇదెట్లా మర్చిపోయినావు అని. ఒకప్పుడు చుట్టూ తిరిగినోటుడివే, అప్పుడు అనుకున్నావు నాకు వస్తే నేను అట్లా చేయను అని. మరి ఇప్పుడు చేస్తున్నావు కదా. కాబట్టి వాణ్ణి బాగు చేయడం కంటే మూర్ఖుణ్ణి బాగు చేయడం సులువంట. చూడండి, మరి అన్నీ తెలిసిన వాడిని మార్చవచ్చు, ఏమీ తెలియని వాడిని కూడా మార్చవచ్చు. సగం తెలిసి సగం తెలియకుండా ఉంటుందే, అట్లాంటి మార్చకూడదు. నాతో ఒక ఆయన అన్నాడు, పట్టు విడుపులు ఉండాలా అని. దేవునిలో పట్టు విడుపులేందయ్యా? పాపంతో పట్టు విడుపులేంది? అయితే ఇట్లా ఉండు, లేదంటే అట్లా ఉండు. ఉంటే చల్లగా ఉండు, లేదా వెచ్చగా ఉండు. వాక్యం చెప్తావు, నుల్లి వెచ్చగా ఉంటే నేను ఉమ్మి వేస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే కోప్పడు కానీ పాపం చేయొద్దని చెప్పాడు. పాపం చేయకుండా దేవుడు తన బలిష్టమైన రెక్కల కింద మనల్ని దాచున్నట్లు దేవుని చేతికి మనం అప్పగించుకోవాలి. అంతేగాని గద్దింపుకు లోబడకుండా, ప్రేమించకుండా, రోసానికి పోయి మరి మూడుని కంటే బహుభయంకరమైన పాపపు లోయలో పడిపోకుండా జాగ్రత్త పడమంట. 16వ వచనం, హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే, ఓ సోమరి తానే జ్ఞానినే, తాను రాసిందే జ్ఞానమైనది, తాను ఏర్పాటు చేసిందే క్రమము అని, తాను చదివేదే సరైనదని, తాను చెప్పిందే నిజము అని సోమరి, మూర్ఖుడు, మూఢుడు, ఈడు శరీరానుసారుడు, భౌతిక సంబంధి, ఆత్మీయానుసారుడు కాదు, శరీరానుసారుడు, దేవుని మూలముగా పుట్టినవాడు కాదు, దేవుని నీతిలో ఉన్నాను అనే భ్రమలో బ్రతుకుతున్నటువంటి వాడు. కాబట్టి వాక్యం చెప్తున్నది కదా, 17 సామెతలు 17:12లో 17వ అధ్యాయము 12లో మనం చూస్తా ఉన్నాం, పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుణ్ణి ఎదుర్కోరాదు. కదా, పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటి యొక్క బాధ, దుఃఖము, దాన్ని సాధుపరచడం కష్టమే. అట్లాంటి దాన్ని సాధుపరచడమే సులభమవుతుందంట మూర్ఖునితో కంపేర్ చేసుకుంటే. ఇది ఎలుగుబంటిలాగా, ఆ ఎలుగుబంటి హైటు, ఎలుగుబంటి వెయిట్, ఎలుగుబంటి యొక్క పర్సనాలిటీ చూడు ఎట్లుంటుందో ఊహించుకోండి.
దానినైనా ఏం చేయొచ్చంట? దానినైనా 17వ అధ్యాయం 12వ వచనంలో దానినైనా ఎదుర్కోవచ్చు గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుణ్ణి ఎదుర్కోరాదు. అంతే, ఒక్కటే మాట, నాకు సమాధానం లేదు, సమాధానం నాకు లేదు. ఏ విషయంలో? ఎందుకు లేదు? నీకు లేకపోతే ఏం చేయాలి? సమాధానకర్త అయిన ప్రభు దగ్గరికి రావాలి. అంతేగాని వేరొకరి సమాధానమును పాడు చేసే అధికారం నీకెవరిచ్చినారు? నువ్వే తీసుకున్నావు కదా. అందుకే నేను మూర్ఖుడు అంటా ఉంది వాక్యం. నేను కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, దేవుని వాక్యమే అంటా ఉంది కదా. పిన్సితో గుచ్చి కారం పెట్టినట్లు ఉంటుంది. ఇంకా దేవుని వాక్యం అంటే ఆషామాషి కాదు. దేవుని వాక్యం మరి చూపిస్తూ ఉంది. సో కాబట్టి చెప్తా ఉంది, మరి మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుణ్ణి ఎదుర్కొనరాదు. దూరంగా ఉండడమే మంచిది. అట్లాంటి వాళ్ళ దగ్గరికి మాటి మాటికి గాయాలే, మాటి మాటికి దెబ్బలే, మాటి మాటికి అవమానాలే, మాటి మాటికి నిర్లక్ష్యమే. దూరంగా ఉండడమే సౌఖ్యము, అనుకూలము. దైవికంగా జీవించడానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, దేవుని సంగతులను గురించి ఆలోచన చేయడానికి, దేవుని మార్గములో దేవుని చేత నడిపింపబడడానికి దూరంగా ఉండుటే మంచిది. కాబట్టి చాలాసార్లు ఏమంటా ఉంటారంటే, తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన ప్రతిదానికి అప్లై చేయొద్దండి. ప్రతిదానికి అప్లై చేయొద్దండి కదా. డీజిల్కి డీజిల్, పెట్రోల్ వర్షన్కి పెట్రోల్ వర్షనే, బ్యాటరీకి బ్యాటరీ వర్షనే, సిఎన్జికి సిఎన్జి వర్షనే. అంతేగాని దాన్ని తీసుకుపోయి దీన్ని తీసుకుపోయి అది రోడ్డు మీద నడుస్తుంది, ఇది రోడ్డు మీద నడుస్తుంది, దానికి 4 చక్రాలు ఉన్నాయి, దీనికి స్టీరింగ్ ఉంది, దానికి స్టీరింగ్ ఉంది. ఇట్స్ నాట్ ఏ అప్లికబుల్. సో కాబట్టి చెప్తా ఉన్నాడు, దూరముగా ఎదుర్కొనడం కంటే దూరంగా ఉండడమే మేలు మేలు అంటా ఉన్నాడు. రోషము ఎదుట నిలువబడడు, రోషము ఎదుట నిలువబడడు. యెహోవా ప్రతి వస్తువును రోషము ఎదుట నిలువబడితే ఏమవుతుంది? 27వ అధ్యాయము 4వ వచనంలో, వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము, ఇచ్చిన ఎడల నీవును వాణ్ణి పోలియుందువు. ఈ మూఢత్వము కలిగిన మూర్ఖునికి జవాబిస్తే నువ్వు కూడా మూర్ఖునిలాగే ఉంటావు. వాడు ఒక దినాన్ని కొట్టుకొని పోతాడు అంతే. ఇంకా గాలికి కొట్టుకొని పోవు పొట్టు వల్లే. ఒక పొట్టోడు అనుకున్నాడంట, నేను 9 అడుగులు ఉన్నాను, నా అంత హైట్ ఎవరు ఉండరు. వాని అడుగులు ఎట్లుంటాయి, పాదాలు ఎట్లుంటాయి, చిన్నగా ఉంటాయి. ఆ చిన్న పాదాలతో గొలుచుకుంటే ఆ చిన్న పాదమే అడుగు అనుకుంటే కాదు కదా, కానే కాదు కదా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. మనం అట్లా ఉండకూడదని దేవుని వాక్యం మనకు చెప్తా ఉండేది. మనల్ని బాధపెట్టడానికో లేకపోతే మనల్ని నొప్పించడానికో కాదు, మనల్ని సరిచేసి క్రమపరిచి దేవునిలో స్థిరపరచుట కొరకే దేవుని వాక్యము. 6వ అధ్యాయము 32వ వచనం. 32 జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. జారత్వము జరిగించువాడు, జారత్వం చేసేవాడే ఈరోజు అన్ని విషయాల్లో ముందున్నాడు, సిగ్గు శరం లేకుండా. వాడు జారత్వము చేయనటువంటి వాడు దేవునికి భయపడి నేను చేయలేను, నేను యోగ్యుని కాదు, నాకు సామర్థ్యం లేదు అని వెనక ఉంటా ఉన్నాడు. జారత్వము చేయువాడు ఏమనుకుంటా ఉన్నాడు? 32వ వచనం. వాడు ఎట్లాంటి వాడు?
బుద్ధి లేనటువంటి వాడు, వానికి గ్రహింపు ఉండదు, ఎగిరెగిరి పడుతూ ఉంటాడంటే తాటాకు మాదిరి చప్పుడు చేస్తూ ఉంటాడు. ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. ఒకవేళ కార్యం చేయాలనుకుంటే అది దేని కొరకు చేస్తాడంటే స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికినీ తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము రౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరింపబడడు. ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. ఎవడు? జారత్వం చేసేవాడు. ఎవడు? మూఢుడు. ఎవడు? అతిశయపడేవాడు. ఎవడు? గర్విష్టి. ఎవడు? ఒదురుబోతు. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. మేలును కోరిన స్నేహితుడు గాయం చేస్తాడు, పగవాడు లెక్క లేనన్ని ముద్దులు పెడతాడు. అదన్నా ఇదన్నా, అట్లన్నా ఇట్లన్నా, అది చూడన్నా ఇది చూడన్నా, అటు వెళ్ళన్నా ఇటు వెళ్ళన్నా, ముందుకన్నా వెనక్కన్నా అంటూ బాధ పెడతాడు, కష్టపెడతాడు, నష్టపరుస్తాడు అని చెప్తా ఉన్నాడు కదా. ఒకటి మనం చూస్తూ ఉన్నాము, మేలు చేసేవాడు, మంచి చేసేవాడు ఏం చేస్తాడంటే గాయాలు చేస్తాడు. మనం బాగుపడాలని, మనం సంతోషంగా ఉండాలని, మనం దేవుని రాజ్యంలో చేరుకోవాలని, మనం దేవుని ద్వారా లభించే దాని చేత తృప్తిగా ఉండాలని మరి గాయం చేస్తాడు. మనం మేలులో జీవించాలని ఇష్టపడతా ఉంటాడు. 23వ వచనం 28వ అధ్యాయం, నాలుకతో ఇచ్చకములాడు వాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. నరులను గద్దించువాడు కదా ఎక్కువ మేలు పొందును. ఎక్కువ మేలు పొందేటటువంటి మరి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగిస్తాయి. కీర్తనకారుడు అంటాడు ఏమని, 14వ కీర్తన 141వ కీర్తన 141వ కీర్తన 5వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్ట క్రియలు చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. బాగా చదువుదాం, మళ్ళీ ఒకసారి చదువుదామా. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు, ఉన్నారా నీతిమంతులు? ఓ ప్రశ్న, ఉన్నారా నీతిమంతులు? తను తాను నీతిమంతునిగా ఎంచుకున్నవాడు ఉన్నాడు. సరే, లేరు, వదిలి. నెక్స్ట్, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నీతిమంతులు ఉన్నారు. దేవుని భయము కలిగిన వారు దేవుని నీతిలో నివసిస్తారు. దేవుని భయం కలిగిన వారు దేవుని నీతిలో నివసిస్తారు. మరి దేవునికి భయపడు వారు నీతిగా నడుచుకుంటారు. నీతిగా నడుచుకునేవాడే దేవుని మూలంగా పుట్టినవాడు. దేవుడు నీతిమంతుడు గనక దేవుని మూలంగా పుట్టినవాడు నీతిగానే నడుచుకుంటాడు. కొంతమంది దేవునికి భయపడి వారు నీతిగా నడుచుకుంటా ఉంటారు. కొర్నేలి అలాగ నడుచుకున్నాడు. అపోస్తలుల కార్యములు 11:22లో
పౌలు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన నీతిలో అంటాడు కదా, ధర్మశాస్త్రము వలనైన నీతి విషయములో అనింద్యుడనై ఉంటిని అని రాసుకుంటూ వచ్చినాడు. రక్షణార్థమైన నీతి కాదది. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలమునైన నీతి క్రీస్తు నందు విశ్వాసము వలన దేవుడు అనుగ్రహించు నీతిని గలవాడనై అని రాస్తా వచ్చినాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో. అయితే దేవునికి భయపడి నీతిగా నడుచుకునే వారికి దేవుడు తను తాను బయలుపరుచుకుంటాడు. రక్షణ సువార్త అందజేసి రక్షణలోనికి మరి నడిపిస్తాడు. దేవుడు పక్షపాతిగాడు. నిజంగా మీరు తెలుసుకోండి, దేవుడు పైరూపము చూడడు, దేవుడు ఉద్యోగము చూడడు, దేవుడు ఆస్తి చూడడు, దేవుడు రంగు చూడడు, దేవుడు రూపము చూడడు. మనిషి ఏవైతే చూసి లక్ష్య పెడుతున్నాడో అవేవి దేవుడు చూడడు. జ్ఞానము చూడడు, తెలివి చూడడు, డిగ్రీలు చూడడు, కవర్లు ఇస్తున్నారా లేదా కూడా చూడడు. దేవుడు ఏం చూస్తాడు? దేవుడు ఏం చూస్తాడు? దేవునికి భయపడిన వారిని మాత్రమే. యెహోవా కనుదృష్టి ఎవరి కొరకు సంచారం చేస్తుందంటే యథార్థవంతుల కొరకు, నీతిమంతుల కొరకు. ఎవరు నీతిమంతులు, ఎవరు యథార్థవంతులు? అయ్యో నేను పాపం చేసినానని పశ్చాత్తాపడే వాళ్ళ గురించి కాదు. పాపము చేయకుండా దానికి దూరంగా ఉండేవాళ్ళు. అరే వాడు నాకు నష్టం చేస్తాడు, వాడిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేసేవాడిని దేవుడు చూడు. తనను తానే ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి వాడిని దేవుడు చూడు. దేవుని చేత కాపాడబడుటకు దేవునికి అప్పగించుకునేవాడిని దేవుడు చూస్తాడు. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. దేవుడు ఏం చూస్తాడు అంటే అంతరంగాన్ని చూస్తాడు. ప్రతి మనుషుని యొక్క అంతరంగం యొక్క కొలతలు, మరి రంగు, రూపము, రుచి ఒకేలాగా దేవుడు ఏర్పాటు చేసినాడు. ఆంతర్యమును. అయితే అంతరంగాన్ని చూస్తా ఉన్నాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. సమూయేలు అంతటి మరి చిన్నతనము నుండే దేవుని ఇంటిలో పెరిగి దేవుని గురించి తెలిసి నేర్చుకున్నటువంటి ఆయనే మరి దేవుణ్ణి కరెక్ట్గా లక్ష్య పెట్టలేకపోయినాడు. అయితే దేవుడు అన్నాడు, నేను లక్ష్య పెట్టలేదయ్యా, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, మనుషులు హోదాను లక్ష్య పెట్టెదరు, మనుషులు స్థాయిని లక్ష్య పెడతారు. ఎక్కడెక్కడో తెలుసా? పెళ్ళిళ్ళ దగ్గర, ఫంక్షన్ల దగ్గర. ఇంకా ఒక మాట, అందరూ కాకపోవచ్చు, దీని కిందికి అందరూ రాకపోవచ్చు, కొందరు వస్తారు. ప్రేమ విందులో కూడా వాళ్ళకి దేవుని వాక్యం తెలియకనే వాళ్ళు అట్లా చేస్తా ఉన్నారు. దేవుని వాక్యము తెలియనప్పుడు వెనకుండడం మంచిది. అయ్యో అట్లా తెలియదని తెలుసు వాళ్ళకైనా ఎందుకు ముందుకు వస్తారంటే వాళ్ళు మూర్ఖుడు, వాళ్ళు మూఢుడు, వాడు దైవ భయము లేనివాడు, గర్విష్టి, అతిశయపడేవాడు, వెర్రవీగు స్వభావం కలిగిన వాడు, తన్ను తాను కనబరుచుకొనుటకు ఈ శరీరానుసారుడు, దేవుని యొక్క కార్యము హృదయంలో జరిగినటువంటి వాడు కాదు. దేవుడు లక్ష్య పెట్టలేదు. నేను కోరుకున్నవాడు వీళ్ళు కాదయ్యా, నేను కోరుకున్న వాళ్ళు వీళ్ళు కాదు. మరి ఎట్లా పొలంలో ఉన్నవాడు ఎట్లుంటాడు చెప్పండి? ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరుడునై ఉండెను.
నేను మంచి యుక్త వయసులో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తా వచ్చినారు. నేను కొంతకాలము మిషన్ కాంపౌండ్లో ఉండి చదువుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆ పాస్టర్ గారు, మీరు అనుకున్న అందరూ పాస్టర్లు అట్లాంటి వాళ్ళే అని అనుకోవద్దండి. పాస్టర్లుగా పిలువబడుతున్న వారిలో కొందరు దైవిక క్రమాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళతో మనం చూసుకున్నప్పుడు మనం ఇంకా వేస్ట్ అనిపిస్తుంది. మనం చెప్తూ ఉంటాం, చెయ్యం. కానీ నేను ఆ మిషన్ కాంపౌండ్లో ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారిని చూసినప్పుడు ఆయన ఏదైతే చెప్పినాడో దాన్ని చేయడానికి ఆ దినమంతా దేవుని సహాయాన్ని కోరుకునేవాడు. నడుస్తూ ఉన్నప్పుడు కూడా ఏదో గొనుగుతా ఉంటాడు. ఒకరోజు నేను అడిగిన, పాస్టర్ గారు మీరు ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు అంటే అప్పుడు ఆయన అన్నాడు, నాయనా మనం ఇందాక వాళ్ళతో చెప్పినాం కదా దేవుని వాక్యం, దాన్ని నేను అని అన్నాడు. ఆయన నాకు చెప్పాలని కాదు, నేను గమనించినాను. నిజంగా ఆయన అదే అంటే ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, నేను ఉన్నప్పుడైతే ఆయన అనుకుంటాను, నేను లేనప్పుడు అనుకుంటాడా? అప్పుడు కూడా నేను చూసినాను, చాటుగా ఉండి గమనించినాను. చూడండి, దేవుడు నేను లక్ష్య పెట్టువాడు, నేను కోరుకున్నవాడు ఇతడే 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 అని చెప్తా వచ్చినాడు. అట్లా దేవుడు మన విషయం చెప్పాలా? నేను కోరుకున్నవాడు ఇతడే 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 అని చెప్పాల. ప్రతి జనములో, ప్రతి వంశములో, ప్రతి తెగలో ఆయనకు దేవునికి భయపడి దేవునికి భయపడి నీతిగా నడుచుకునేటటువంటి వారు ఉన్నారు. అట్టి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. గనుక పరదేశులై ఉన్నంత కాలము భయముతో మనము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము. వాక్యం రాసినారు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము. నిలవరమైన పట్టణములు మనకిక్కడ లేవు. మనము వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై, చూడు ఏ దేశము నుండి వచ్చినారో ఆ దేశం యొక్క మార్గము మర్చిపోకుండా తప్పిపోకుండా ఉండుట కొరకై, గుర్తుపెట్టుకోవడానికి, జ్ఞాపకం ఉంచుకొని మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగునట్లుగా పరలోక సంబంధమైన ఆలోచనలే వాళ్ళల్లో ఉన్నాయి కదా. ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. దేవుడు ఎవరిని కోరుకుంటా ఉన్నాడు? దేవుడు అందరినీ కోరుతా ఉన్నాడు. దేవుడు అందరికీ ఇష్టమే. కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడంటే నీతిగా నడుచుకునేవారు. ఎవరు నీతిగా నడుచుకుంటారంటే దేవునికి భయపడేవారు. ఎవరు దేవునికి భయపడతారు అంటే పాపం చేయకుండా దూరంగా ఉండేవాళ్ళు. చేసిన తర్వాత ఓ అని చలి జ్వరం వచ్చినట్టు వణికే వాళ్ళని కాదు. అదంతా వేషధారణ, నటన, యాక్టింగ్. కాబట్టి అట్లాంటి వాళ్ళు దేవుడు ఇష్టపడు. కాబట్టి దేవునికి భయపడేవారు నీతిగా నడుచుకుంటారు. నీతిగా నడుచుకునేటటువంటి వారు దేవుని మూలంగా పుట్టినవారు. ఎందుకు అంటే దేవుడు నీతిమంతుడు కనుక వాళ్ళు కూడా నీతిగా ఉండడానికే ఇష్టపడతాడు. దేవుని అనుగ్రహించే నీతిలో వారు సంపాదించుకోవడానికి ఇష్టపడరు. దేవునికి భయపడి నీతిగా నడుచుకునేటటువంటి వారు దేవుణ్ణి మహిమపరచడానికి ఇష్టపడతారు. రక్షణలో జీవించడానికి ఇష్టపడతాడు. అట్టి జీవితం జీవించాలనే దేవుడు కోరుతా ఉన్నాడు.
గద్దింపుకు లోబడి, మందలింపుకు లోబడి వాటి యొక్క విలువను ఎరిగి జీవించేవారు. దావీదులాగా మనం కూడా గద్దింపుకు లోబడితే, మందలింపులో ఉన్నటువంటి విలువను గ్రహిస్తే, మరి ఇస్కరియోతు యూదాలాగా మనము ముద్దు పెట్టుకొని అది మరి అట్లాంటి జీవితం మనం జీవించాం. అదొక మోసకరమైనది. చూడండి, యేసుప్రభు రాస్తాడు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 48వ వచనంలో, కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను తొక్కివేయును, ఆకలి గొనిన వానికి చేదు వస్తువైనా తీయగా ఉంటది. అవసరతలో ఉన్నప్పుడు మనము ఆ జీవితం జీవించినప్పుడు మనము బాగా సంపాదించాలా, అట్లాంటి పరిస్థితిలో ఉన్న వారిని ఆదుకోవాలని అప్పుడు అనిపిస్తుంది. అంత బాగా సెట్ అయిపోయిన తర్వాత అలాంటి వాళ్ళు మనకు ఎదురుపడితే ఆ ఆలోచనే ఉండదు మనలో, ఆ ఊస తల ఉండనే ఉండవు కదా. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకొనెను. చూడ ఇది కదా. కడుపు నిండిన వాడు ఏం చేస్తాడు? తొక్కివేస్తాడు. ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనా కార్యమన్నమైన ఎట్లుంటుందంటే పరమాన్నంలాగా ఉంటుంది. ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో. యువకులు గమనించాల్సిన అదేంటంటే మంచి సలహా, తైలమును అత్తరును హృదయములో వచ్చు మధురమైన మాటలు. మరి ఆదికాండ 21:14 ఇది మనం తెలుసుకోవాలి కదా. సామెతలు 25:16 రాయబడింది, ఇల్లు విడిచి తిరుగువాడు విడిచి తిరుగు పక్షితో, గూడు విడిచి తిరుగు పక్షితో సమానమైనటువంటి వాడు అని కదా. ప్రేమించి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే జీవితంలో సమాధానం ఉంటుంది, ఆపదలో ఆదుకుంటుంది, మరి కష్టకాలములో మరి తోడుగా ఉంటుంది, మరి ఒంటరి జీవితంలో ఆశ్రయముగా ఉంటుంది అని మనం గ్రహించాలి. మరి ఒక మనిషి యొక్క ఆంతర్యము మరొకరికి తెలియదు. పాతాళానికి తృప్తి ఉండదు, మనిషికి కూడా మరి తృప్తి లేదు. అంతయు నశించిపోను గాని దేవుని చిత్తము మాత్రమే నిలుస్తుందని ప్రసంగి రాస్తాడు కదా. అంతా వ్యర్థమే, వ్యర్థం వ్యర్థం వ్యర్థం. దేవుని చిత్తం మాత్రమే పవిత్రము, పరిశుద్ధము, స్థిరము. కాబట్టి మనము హృదయమును పరిశోధించి మూడుని లేదా మూర్ఖుని మూఢత నుండి విడిపించి మందలోకి చేర్చే దేవునిలో విశ్వాసం ఉంచినప్పుడే మనము సంతోషంగా ఉంటాము అని వాక్యం చెప్తా ఉంది. ప్రభు రాకడ సమీపించే కొలది ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలి, పురికొల్కు ప్రోత్సహించుకోవాలి. అంజూరపు చెట్టు పెంచువాడు దాని ఫలాలను తింటాడు. ఆ చెట్టు పెంచదగిందే. అరేబియాలో ఉండేటటువంటి వారు చెట్లను పెంచి దాని వలన బ్రతుకుతా ఉన్నారు. దాని పండ్లు తిని ఒంటెపాలు దాగి దీర్ఘకాలము అరణ్యయాత్ర చేస్తూ ఉన్నారు. ఆత్మీయంగా అంజూరపు చెట్టు చాలా ప్రధానమైంది. పాపం లోకంలో ప్రవేశించిన తర్వాత మరి బైబిల్లో చెప్పబడిన చెట్టు అదే. దాని ఆకులే పాపులైన ఆదామును మరి వారిని కప్పుకోవడానికి ఉపయోగపడ్డాయనే. ఆ చెట్టు యూదా జనాంగముకి పోలికగా చూపట్టబడతా వచ్చింది. 3 ఏళ్ళు
క్రీస్తు మరి యూదుల మధ్య 33 సంవత్సరాలు యూదుల మధ్య ప్రభు సంచరిస్తూ వచ్చినాడు. అయితే వారు తెలుసుకోలేకపోయినాడు. లూకాసు వార్త 13లో రాసినారు కదా, 3 ఆయన వెతుకుతా వచ్చినాడు పండ్లు దొరుకుతాయేమో అని. అయితే అక్కడ కాపు లేదు. మరి ఆ చెట్టు పెంచడం మంచిదే, ఆ జనాంగాన్ని పెంచుట మేలే. అయితే దాని ఫలమును దేవుడు కోరుతా ఉన్నాడు. అంజూరపు చెట్టు కింద నతానియేలు ఉండడం యేసుప్రభు చూసినాడు కదా. ఏం చేస్తున్నాడు అంజూరపు చెట్టు కింద నతానియేలు? ఏం చేస్తున్నాడంటే ప్రార్థిస్తూ ఉన్నాడు, ధ్యానిస్తూ ఉన్నాడు. అంటే చెట్టు కింద అంటే మందిరంలో ఏం చేయాలా? ప్రార్థన అన్నా కానీ చేయాలా, లేదా ధ్యానిస్తూ అన్నా ఉండాలా. ఈ రెండే మనం చేయాల్సింది. బాగున్నావా, అది చేసినావా, ఇది చేసినావా, అక్కడికి పోయినావా, దేవుని ఆవరణంలోనికి వచ్చినాక దేవుని భయం కలిగితే, నిజంగా మనలో దేవుని భయం ఉంటే దేవుని ఆవరణంలోనికి వచ్చినప్పుడు ఇవి ఉండవు మనకు. అది చేయాలా, ఇది చేయాలా, నన్ను పిలవాలా, ఇవన్నీ అసలు ఏమి ఉండవు. ఒకటే ఉంటుంది, ధ్యానం చేయడమా, ప్రార్థించడమా, లేదా వాక్యం చదువుకోవడం, ఇంతే. ఇది దేవుని భయము. ఇది ఘనతలోనికి, మెప్పులోనికి తీసుకొస్తుంది. ఒక దినాన దేవుడు ఇచ్చేటటువంటి బహుమానపు గుంపులోనికి తీసుకొని వెళ్తాయి. అది దేవుని మీద ఆధారపడితే దేవుడు సహాయపడతాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం, చింతింపకుడి, జాగ్రత్తగా ఉండాలి. ఆకాశ పక్షులను చూడండి, చెట్లను చూడండి, అవి ఎంత అద్భుతముగా పోషింపబడుతున్నాయో, అలంకరింపబడుతున్నాయో, వాటికంటే మీరు శ్రేష్ఠులు అంటా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా దొరికేది శాశ్వతమైనది, స్థిరమైనది, మహిమకరమైనదని గుర్తెరిగి మరి దాని చేత మనము ముందుకు సాగినప్పుడే సంతోషంగా ఉంటాము. లోకమంతా దేవుని గూర్చిన జ్ఞానము వివరిస్తూ ఉంది. ఆ జ్ఞానమును నేర్చుకోవడానికి, ఆ జ్ఞానము అనుగ్రహించే యేసుక్రీస్తు ప్రభువులో మనము ఆనందించడానికి, యేసుక్రీస్తు ప్రభువును హృదయములో చేర్చుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించడానికి, యేసుక్రీస్తు ప్రభు నామము చేత ప్రోత్సహించబడ్డానికి, యేసుక్రీస్తు ప్రభు అనే స్థిరమైన పునాదిలో కట్టబడినట్లు, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత మన సమస్త పాపములను శుద్ధి చేసుకొని యేసుక్రీస్తు ప్రభువులో నిత్య జీవపు మార్గములో మనము సాగి వెళ్ళునట్లు మోకరించి ప్రార్థన చేద్దాం.